నేను భారతదేశం బిడ్డనని మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు, ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు 5 ఏళ్ల క్రితం మీరేం చెప్పారు? ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుడిని చేశారు? మీరు ఏ గంగా జలాన్ని పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు? మీరు అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు? మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ? చారుడు మట్టి, చెంబుడు నీళ్లు అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు? భజన చిరతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు. ఏంటిది? ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇవాళ ఆయన చెప్తారు, నేను ఎందుకు సిద్ధం 5 అంటున్నానంటే, ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్. ఇది సిద్ధం 5, చిలకలూరుపేట సిద్ధం 5. ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? 2014లో ఇస్తామని చెప్పినటువంటి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇవాళ అది ఉందా లేదా? చెప్పరా మాకు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది? గడిచిన 3 సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులేయండి, రైతులకి నిర్వాసితులకు డబ్బులేయండి, కనీసం 15,000 కోట్లు వేయండి. చంద్రబాబు నాయుడు ఆ 15,000 కోట్లు కాదు 15 రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి క్యాబినెట్లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి 15,000 కోట్లు ఆఖరికి మాకొద్దు, మా అకౌంట్కి డబ్బులు వేయద్దు, ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులు వేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు? 41.5 అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో 41.5 అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకు ఎందుకు అవకాశం లేదు? 5 ఏళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? సమాధానం చెప్పారా? డబ్బులు ఇస్తున్నాము, ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పారా? పోలవరం ప్రస్తావనే లేదు అసలు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 31 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు ఉంచుతారా అమ్ముతారా? మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారన్నా కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు, మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి, మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఎన్నో నాటకాలు ఆడారు కదా, ఎన్నో డ్రామాలు వేశారు కదా. ఇవాళ విశాఖ ఉక్కుని నిలబెడతాము మోడీ గారు, మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని ఆ ఇద్దరిలో ఎవడు మాట్లాడలా? మోడీ గారు మాట్లాడలా. ఉంచుతాడా అమ్ముతాడా ఆయన చెప్పలేదు కదా, చెప్పాలి కదా. మరి ఏమని సమాధానం చెప్తారు మీరు? విశాఖ రైల్వే జోన్ ఏది? కడప స్టీల్ ప్లాంటు ఏది? ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చెప్తున్నాడు, ఆయన ఏంటంట నీలి విప్లవాన్ని సృష్టిస్తాడంట. మొత్తం పోర్టుల నిర్మాణం, పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ సృష్టిస్తాడంట మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రవాడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో 4 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2022వ సంవత్సరంలో మొదలుపెట్టి ఒక పోర్టుని ఇప్పటికే పూర్తి చేసి మరొక 3 పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తుంటే చేయి సాయం అందించావా మోడీ గారు? నయా పైసా ఇచ్చావా? ఇవ్వకపోగా మళ్ళీ ఒక కొత్త మాయా ప్రపంచాన్ని సృష్టిస్తావు. మళ్ళీ ఒక మాయ మాటలు చెప్తారు మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ నేను సృష్టిస్తానని మాట్లాడతారు. ఉన్న పోర్టుకు దిక్కులేదు. విభజన హామీల చట్టంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆ చట్టం తయారు చేసినప్పుడు చట్టంలో ఒక పోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి, బాధ్యత మనది అని చెప్పిన చట్టంలో పెడితే ఒక్క పోర్టుకి ఏమైనా సాయం చేశారా మీరు? చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎండమావుల్లాంటి
కొత్త హామీలు మళ్ళీ మోడీ గారు గుర్తిస్తున్నాడు. ఉన్న కడుతున్న పోర్టులకి జగన్ గారికి ₹1 సాయం చేయకపోగా ఆయన ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన చెప్తాడు మోడీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే అంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా? ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే? మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి. మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజ దొంగలు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది. ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు, రేణుకా చౌదరి ఉంటుంది, తులసిరెడ్డి ఉంటాడు, షర్మిల ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? చంద్రబాబు కోసం, చంద్రబాబు మేలు కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు, శక్తులు వీళ్ళందరూ కూడా. అది మీరు గమనించుకుంటే మంచిది. మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. మోడీ గారు మీరు పగలు మీతో చేయలేపుతాడు, రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకేం కంగారు లేదు. మోడీ గారు మీకే